నిజంగా ఈరోజు రాష్ట్రంలో 52 చోట్ల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో 30 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, మీరు చేస్తున్నటువంటి ఆగడాలని, మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు బెదిరించినప్పుడు కూడా మేము ఇంకొక విషయం కూడా చెప్పాలా ఇవాళ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా కూడా గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 52 స్థానాలకు సంబంధించి 30 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిచారు. టీడీపీకి కేవలం 11 చోట్ల, జనసేనకి 1 చోట, 10 చోట్ల బలవంతంగా పోస్ట్పోన్ చేయించినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. నేను అందుకే ఈ సందర్భంగా వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ఆగడాలు పాల్పడినా, మీరు భయపెట్టినా, బెదిరించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్ ద్వారా మేము గెలిచాం. పార్టీకి కట్టుబడి ఉండాలా. ఎన్ని ఇబ్బందులు మీరు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడిచేదే లేదనే రీతిలో ఇవాళ శ్రేణులందరూ కూడా ఇవాళ గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ వారందరికీ కూడా నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ సామాన్యమైనటువంటి విషయాలు జరగట్ల. రాష్ట్రంలో ఎన్ని రకాలు అక్రమ కేసులు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు, ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఎన్ని రకాలుగా భయపెట్టే కార్యక్రమాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో నేను కూటమి నేతలందరికీ కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు భయపెట్టో బెదిరించో రకరకాల ఆలోచనలో ముందుకు సాగితే నేను ఎప్పుడో సహజంగా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మీరు చేసే ప్రక్రియ వల్ల, మీరు చేసే కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మిమ్మల్ని ఎదిరించడం మొదలుపెట్టారు. భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు సరైనటువంటి సమయంలో ప్రజానికి సరైనటువంటి తీర్పునివ్వడానికి, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను.